సాకేత గారు మా సోదరి జగిత్యాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు సక్సెస్ మీట్ ని పంచుకోవడానికి. సభకి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే నాతోటి పాత్రికేయ మిత్రులందరికీ, ఎందుకంటున్నానంటే ఐఎమ్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ మీడియా. ఐఎమ్ సో హానర్ మీ అందరి ముందు నేను ఇలా కూర్చోవడం, ఎప్పుడు అటు నుంచి క్వశ్చన్స్ అడగడమే, ఇటు నుంచి చూసుకోవడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ నవీన్ గారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఈ సినిమా చాలా మంది 5 ఏళ్ల కష్టం అనుకుంటారు. నేను ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలి. ఎందుకంటే నాకు చాలా వరకు ఎన్నో సార్లు ప్రీ రిలీజ్ అని అదని ప్రివ్యూ అని ఎన్నో సార్లు చెప్పినా కూడా నేను రాలేని పరిస్థితులు, ఎందుకంటే 200 కిలోమీటర్స్ ఫ్రమ్ జగిత్యాల నేను అక్కడ నుంచి రావాలి. సో హైదరాబాద్కి రాలేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క అవకాశం ఇచ్చారు నవీన్ గారు, బట్ నాకు 2 అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే నా పాప చైల్డ్ క్యారెక్టర్, నేను ఇందులో ఒక క్యారెక్టర్గా, మాకు ఇంటికి ఇద్దరికి అవకాశాలు వచ్చినాయి అనమాట. సో నేను డబుల్ లక్కీ ఒకే ఇంట్లో. యాక్చువల్గా ఏంటంటే అందరికీ మెయిన్గా చెప్పాల్సిన శరపంజరం గురించి, అందరు ఏమనుకుంటున్నారంటే 5 ఏళ్ల కష్టం అనుకుంటున్నారు. కానీ ఒక బిడ్డ జన్మనివ్వాలి అంటే తల్లి 9 నెలలు కష్టపడాలి. అలాగే ఆ కథ రాసుకున్నప్పటి నుంచి ఈనాటికి 9 సంవత్సరాలు నవీన్ గారికి. ఎందుకు అంటే నవీన్ గారు ఫస్ట్ షేర్ చేసింది వాళ్ళ దోస్తులతో అయితే, తర్వాత నేను ఐఎమ్ ది లక్కీయెస్ట్ పర్సన్ టు షేర్. అంటే నాతో మేము జబర్దస్త్ లో వెంకీ గారి టీంలో నా పాప చేసినప్పుడు మిల్కీ తను ఇందులో చైల్డ్ రోల్ అమ్ములు క్యారెక్టర్ చేసింది. ఆ టైంలో నాతో చెప్పిండ్రు, సోదరి నేను ఒక కథ రాసుకున్నా, దీనికోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా, కానీ చలనచిత్రం తీస్తే ఇలా ఎవరు తీయకూడదు అనేటట్టుగా ఉండాలి. మట్టి కథ, మన లోపల ఉన్న కథను మాత్రమే మనం చూపెట్టాలి. ఈ సినిమాతోటి ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఆయన థాట్ ఒక్కటే నాతో షేర్ చేసినప్పుడు నేనన్నా, సరే ఎంత బడ్జెట్, మరి ఎవరు ప్రొడ్యూసర్, మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నిజంగా కూడా నేను అడిగిన ప్రశ్న ఫస్ట్ అది. అంటే నేను అన్నాడు నేను 0 బడ్జెట్లో ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. అంటే నేను కూడా నిజంగా నవ్విన వ్యక్తినే. ఇవాళ ఒక షార్ట్ ఫిలిం కావాలంటే 15,000 కావాలి, ఎందుకంటే మేము షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నాం కాబట్టి. మినిమం 15-20 వేలు షార్ట్ ఫిలిమే రన్ అయితే లేదు. అట్లాంటిది ఒక ఫిలిం ఒక సిల్వర్ స్క్రీన్ మీద మీరు కాన్ఫిడెంట్ తోటి ఉన్నారా అని అడిగిన నేను. నాకు ఒక సపోర్ట్ ఉన్నారు నా ఫ్రెండ్స్ అని, వెంకీ గారి టీంలోనే అప్పుడు నా పాప చేసేది కాబట్టి వెంకీ గారు కూడా అన్నారు. ఫస్ట్ చైల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఫస్ట్ రీజన్ ఏంటంటే వెంకీ గారికి, నవీన్ గారిని నన్ను పరిచయం చేసినందుకు. 2 థ్యాంక్స్ నవీన్ గారికి ఎందుకు చెప్పుకోవాలంటే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. కానీ మిల్కీ యాక్టింగ్, మిల్కీ తోటి స్టేజ్ షేర్ చేసుకున్నారు కాబట్టి మిల్కీని ఖచ్చితంగా ఇందులో ఇంక్లూడ్ చేస్తానని అవకాశం ఇచ్చిన గొప్ప మనసు నిజంగా నవీన్ గారు. తనతోటి వచ్చినందుకు నన్ను కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేసిండు. నేను ఎందుకండి అంటే, లేదు ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఒక మంచి రికార్డ్ బ్రేకింగ్ మూవీ, అంటే 0 బడ్జెట్ తోటి ఒక సినిమా అవుతుందా అని అడిగితే అయితే చేస్తా, అయ్యేదాకా చేస్తా, అయ్యే వరకు ఆగుతా అని తన ఓపికని చెప్పిండ్రు. ఆ రోజు అనుకున్నా ఖచ్చితంగా విజయం తన వెనుక ఉన్నది అని. ఆ రోజు మేము జబర్దస్త్ సెట్లో మేము మాట్లాడుకున్న రోజు, ఖచ్చితంగా పాప మీరు చెప్పిన టైంకి రావాలి అంటే నేను అన్నాను, నేను 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా, మీరు ఒక 1 డే బిఫోర్ చెప్తే ఖచ్చితంగా వితిన్ 6 అవర్స్ నేను ఇక్కడ ఉంటానని చెప్పాను. ఎందుకంటే ఆయన పడే కష్టం ముందు మేము చెప్పే సపోర్ట్ 1% కూడా కాదు నన్ను అడిగితే. సో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక ఆడపిల్లల జీవితాలు, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ నేను చాలా కష్టాలు చూస్తున్నా బయట సొసైటీలో ఎట్లున్నారు ఆడపిల్లలని. 90s లో అమ్మాయిలు ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు, తెలియకుండా కావచ్చు తెలిసి కావచ్చు. సమాజంలో ఇట్లాంటి మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు నమ్మండి కానీ మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేయొద్దు అనే ఒక మంచి దృక్పథంతో తీసినటువంటి చలనచిత్ర పరిశ్రమలో, తెలుగు పరిశ్రమలో మొట్టమొదటి 0 బడ్జెట్ మూవీ శరపంజరం. సో నేనేమనుకుంటానంటే ఆయన ఒక సంకల్పం గట్టిదైతే అన్ని దగ్గరకు వస్తాయి అన్నట్టు, ఆ సంకల్పానికి తోడైంది వాళ్ళ దోస్తులు. నేను చూసింది అయితే రాజమౌళి గారు నాకు ఎక్కువగా ఎదురుపడలేదు సెట్స్ లో, కానీ జీవన్ గారితో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నవీన్ గారు జబర్దస్త్ వెంకీ గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో వాళ్ళు అట్లా సపోర్ట్ చేస్తే రాజమౌళి గారు వాళ్ళ ఫ్రెండ్ గా మేము ఎప్పుడు ఎదురుపడలేదు కానీ, బట్ వీళ్ళ దోస్తాన్ సపోర్ట్ ఫస్ట్ అయితే. సెకండ్ మల్లిక్ ఎంవికే గారు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్. థర్డ్ మామిడి హరికృష్ణ గారు, తర్వాత గణపతి రెడ్డి గారు. మళ్ళీ ఎట్లెట్లా మూవ్ అయిందో వీళ్ళందరితో పాటు నేను ఎస్పెషల్ గా శరపంజరం టీం అని కాకుండా ఒక సోదరిగా చాలా కనెక్ట్ అయిపోయినా.
బ్రదర్ ఫీల్ గా ఒక సోదరిగా కనెక్ట్ అయిపోయినా. ఆయన ఆశయం గొప్పది, ఆయన ఆశ గొప్పది. పాత్రికేయుల చెయ్యి తోడైతే నిజంగా ఆయన ఎక్కడో ఉంటాడు. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలి. ఈ టీమ్ కి వర్క్ చేసిన అంటే నా కో ఆర్టిస్ట్ మల్లేశం గారైనా, దెన్ కళ్యాణ్ గారు, మెజిషియన్ కళ్యాణ్ గారు ఒక గురువుగానే కాకుండా ఒక ఆర్టిస్ట్ గా కూడా ఆయన హెల్ప్ చేసిండ్రు. ఉదయ్ గారు ఇక్కడ లేరు, అందరికి గురువు ఆయన. ఎందుకంటే వెంకీ గారికి, జీవన్ గారికి, రాజమౌళి గారికి అంటే వీళ్ళందరికీ ఒక గురువు పాత్రలో ఉన్నారు కాబట్టి. రాకేష్, కార్తిక్ గారికి, జబర్దస్త్ టీమ్ లో చాలా మందికి మెజిషియన్ వాళ్ళు ఇవాళ ఇట్లాంటి మ్యాజికల్ చేస్తున్నారు అంటే ఇక్కడ బేస్ ఉంది. సో మ్యాజిక్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ లేదు కానీ ఉదయ్ గారు కూడా చాలా వర్క్ చేసిండ్రు డెడికేటెడ్ గా. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే నాకు తెలియదు. మస్తాన్ గాని మెయిన్ గా నన్ను చాలా బాగా చూపించిన మస్తాన్ కి థ్యాంక్ యూ. సో ఇట్లాంటి అవకాశం ఇవ్వడం చాలా అరుదు. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీలో ఒక సెకండ్ కనబడాలని అనుకుంటాం. అట్లాంటిది మాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండ్రు, మమ్మల్ని గుర్తు పెట్టుకునేటట్టు, మమ్మల్ని మేము వెండి తెర మీద చూసుకునేటట్టు. సో అట్లాంటి మంచి మ్యూజిక్ అందించినటువంటి మల్లిక్ గారికి, మంచి సినిమాని మనకు అందించినటువంటి నవీన్ గారికి, అండ్ ఎస్పెషల్ గా నా చెల్లెలు లయ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ప్రేమ చూపిస్తుంది. తను మాట్లాడలేకపోయింది ఎందుకంటే తనకు యాక్టింగ్ బాగొచ్చు, మంచిగా చేసింది సింగిల్ టేక్ కాబట్టి తన మాటలు తక్కువ మాట్లాడుతుంది. సో తను సినిమాలతోటి మాట్లాడుతుంది నెక్స్ట్ కూడా. అందరితోటి మీ అందరి ఆశీర్వాదం ఉంటే శరపంజరం టీం ఇంకా మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటది. ఈ అవార్డ్స్ కూడా ఇంకా మంచి ఉన్నతమైన స్థానాల్లో మళ్ళీ అవార్డ్స్ తీసుకొని మీ పాత్రికేయుల సమక్షంలోనే ఇట్లాంటి సక్సెస్ మీట్స్, ఇట్లాంటి అవార్డ్స్ మీట్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు రామకృష్ణ థియేటర్ యాజమాన్యానికి. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా మంది పేర్లు తెలియదు, మళ్ళీ ఏమైనా పొరపాటుగా అనుకుంటారు కాబట్టి అందరి యాజమాన్యానికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.